బిగ్ బాస్. ఎవర్రా బిగ్ బాస్ అనేది నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు. మన జనాలని ఎవడ్రా బిగ్ బాస్ మన బిగ్ బాస్ వచ్చేసి మాయాద్వీపం చిన్నప్పుడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఈసారి హౌస్ లో కామన్ మెన్ కు కూడా అవకాశం కల్పిస్తామని అంతకు ముందే కింగ్ నాగార్జున అనౌన్స్ చేశారు. సమ్వన్ ఈస్ మేబీ వర్కింగ్ ఆన్ మీ, మేబీ నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి. ఇందుకోసం వేళల్లో అప్లికేషన్స్ రాగా పలు దశల్లో టాస్క్లు ఇతర ప్రక్రియలు దాటుకుని 40 మందిని ఫైనల్ చేశారు. వీరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో నుంచి 15 మందిని టాప్ 15గా ఎంపిక చేశారు. వీరిలో ఎవరు హౌస్లో అడుగు పెడతారనేది ఉత్కంఠగా మారింది. ఈ 15 మందిలో ఎవరు సెప్టెంబర్ 7న బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదనల ప్రకారం మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దివ్యా నిఖితలు కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్లో అడుగు పెడతారనే వార్తలు వస్తున్నాయి. నెటిజన్లతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటున్న పలువురు కంటెస్టెంట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా. వై ఓన్లీ అనుష? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కూడా అప్పుడే జనాల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాదాసీదాగా ఉన్న వీరి సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో వీరి ఇంటర్వ్యూల కోసం మీడియా వెంట పడుతోంది. వీరు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కామన్ మెన్ గా పార్టిసిపేట్ చేస్తున్న అనూష రత్నం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు. ఇలా నీకు నచ్చిన మీమ్ ఒకటి యాడ్ చేసుకో. నేను అంతకంటే బెటర్గా ఎడిట్ చేయగలుగుతా, అంతకంటే బెటర్గా ట్రాల్ చేయగలుగుతా నేను తలుచుకుంటే. జనాలు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగిన విధంగా అగ్ని పరీక్షలో రీచ్ కాలేకపోయానేమో. అందరం గెలవాలని బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టాలనే వస్తారు. 15 మంది రేసులో ఉన్నప్పుడు ఒకడు ముందు ఒకరు వెనుక ఉంటారు. నాకు ఎక్కడో అదృష్టం కలిసి రాలేదని అనిపించింది. అలా అని ఎప్పుడూ నేను వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రయత్నించి ఓడిపోయినోడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా వదిలేసిన వాడిని అనాలి అని అనూష అన్నారు. ఇప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి, కానీ మన 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి? ఓంకార్ అన్నయ్య షోస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఓ పర్సనాలిటీ టెస్ట్. నేను నాలానే ఉన్నా, జనాలు చూస్తారు, ఓట్లు రాబట్టాలనే ఎఫర్ట్స్ పెట్టాను. టాస్క్ల సమయంలో నా మోకాలు కమిలిపోయింది. నా నడుము పనిచేస్తుందా అన్న భయం వేసి వణికిపోయా. నన్ను నమ్మి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఇంకా బెటర్ అవ్వడానికే ప్రయత్నిస్తాను. 3 నెలల క్రితం నా వీడియోలతో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను ముందు వెనుక తీసుకుని మధ్యలో వాళ్ళకి నచ్చిన మీమ్స్ని యాడ్ చేసి వదులుతున్నారు. నేను అంతకంటే బాగా ఎడిట్ చేయగలను, అంతకంటే ఎక్కువే ట్రోల్ చేయగలను, కానీ ఎంతమందికని ఆన్సర్ చేయగలనని అనూష రత్నం వార్నింగ్ ఇచ్చారు. వర్త నేను అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు, నా పైన ఒకటి నడిపించుకొని మీకు ఓకే ఫైన్ చేసుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఎనీవన్. నేను బిగ్ బాస్ ని ఏమీ అనలేదు. మన బిగ్ బాస్ ఎవడ్రా అన్న యాక్సెంట్ లో మాట్లాడా. కానీ 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షోలు మాయాద్వీపం, ఓంకార్ అన్నయ్య షోలే. ఎక్కడా కూడా నేను బిగ్ బాస్ కి వెళ్ళను, బిగ్ బాస్ నచ్చదని ఆ వీడియోలో ఉండదు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టే అప్లై చేశా, అగ్ని పరీక్ష వరకు వచ్చా. ఇదంతా నాకు వాళ్ళు ఇస్తున్న ఫ్రీ పబ్లిసిటీ, అందుకు థ్యాంక్స్. టాప్ 15లో నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ని కాదు కదా, ఇంకో 3 కూడా ఉన్నారు. కానీ వాళ్ళపై ట్రోలింగ్ ఎందుకు జరగడం లేదు? ఈ అమ్మాయి ఉండకూడదు అనుకుంటున్నారు. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి నా సెల్యూట్ అంటూ అనూష పంచ్లు విసిరారు. బిగ్ బాస్. ఎవర్రా బిగ్ బాస్ అనేది నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు. మన జనాలని ఎవడ్రా బిగ్ బాస్ మన బిగ్ బాస్ వచ్చేసి మాయాద్వీపం చిన్నప్పుడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఈసారి హౌస్ లో కామన్ మెన్ కు కూడా అవకాశం కల్పిస్తామని అంతకు ముందే కింగ్ నాగార్జున అనౌన్స్ చేశారు. సమ్వన్ ఈస్ మేబీ వర్కింగ్ ఆన్ మీ, మేబీ నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి. ఇందుకోసం వేళల్లో అప్లికేషన్స్ రాగా పలు దశల్లో టాస్క్లు ఇతర ప్రక్రియలు దాటుకుని 40 మందిని ఫైనల్ చేశారు. వీరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో నుంచి 15 మందిని టాప్ 15గా ఎంపిక చేశారు. వీరిలో ఎవరు హౌస్లో అడుగు పెడతారనేది ఉత్కంఠగా మారింది. ఈ 15 మందిలో ఎవరు సెప్టెంబర్ 7న బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదనల ప్రకారం మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దివ్యా నిఖితలు కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్లో అడుగు పెడతారనే వార్తలు వస్తున్నాయి. నెటిజన్లతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటున్న పలువురు కంటెస్టెంట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా. వై ఓన్లీ అనుష? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కూడా అప్పుడే జనాల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాదాసీదాగా ఉన్న వీరి సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో వీరి ఇంటర్వ్యూల కోసం మీడియా వెంట పడుతోంది. వీరు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కామన్ మెన్ గా పార్టిసిపేట్ చేస్తున్న అనూష రత్నం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు. ఇలా నీకు నచ్చిన మీమ్ ఒకటి యాడ్ చేసుకో. నేను అంతకంటే బెటర్గా ఎడిట్ చేయగలుగుతా, అంతకంటే బెటర్గా ట్రాల్ చేయగలుగుతా నేను తలుచుకుంటే.
జనాలు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగిన విధంగా అగ్ని పరీక్షల్లో రీచ్ కాలేకపోయానేమో. అందరం గెలవాలని బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టాలనే వస్తారు. 15 మంది రేసులో ఉన్నప్పుడు ఒకడు ముందు ఒకరు వెనుక ఉంటారు. నాకు ఎక్కడో అదృష్టం కలిసి రాలేదని అనిపించింది. అలా అని ఎప్పుడూ నేను వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రయత్నించి ఓడిపోయినోడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా వదిలేసిన వాడిని అనాలి అని అనూష అన్నారు. ఇప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి, కానీ మన 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి? ఓంకార్ అన్నయ్య షోస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఓ పర్సనాలిటీ టెస్ట్. నేను నాలానే ఉన్నా, జనాలు చూస్తారు, ఓట్లు రాబట్టాలనే ఎఫర్ట్స్ పెట్టాను. టాస్క్ల సమయంలో నా మోకాలు కమిలిపోయింది. నా నడుము పనిచేస్తుందా అన్న భయం వేసి వణికిపోయా. నన్ను నమ్మి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఇంకా బెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. 3 నెలల క్రితం నా వీడియోలతో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను ముందు వెనుక తీసుకుని మధ్యలో వాళ్ళకి నచ్చిన మీమ్స్ని యాడ్ చేసి వదులుతున్నారు. నేను అంతకంటే బాగా ఎడిట్ చేయగలను, అంతకంటే ఎక్కువే ట్రోల్ చేయగలను, కానీ ఎంతమందికనే ఆన్సర్ చేయగలనని అనూష రత్నం వార్నింగ్ ఇచ్చారు. ఇంత నేను అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు నా పైన ఒకటి నడిపించుకొని మీకు ఓకే ఫైన్ చేసుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఎనీవన్. నేను బిగ్ బాస్ ని ఏమీ అనలేదు. మన బిగ్ బాస్ ఎవడ్రా అన్న యాక్సెంట్ లో మాట్లాడా. కానీ 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షోలు మాయాద్వీపం, ఓంకార్ అన్నయ్య షోలే. ఎక్కడా కూడా నేను బిగ్ బాస్ కి వెళ్ళను, బిగ్ బాస్ నచ్చదని ఆ వీడియోలో ఉండదు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టే అప్లై చేశా, అగ్ని పరీక్ష వరకు వచ్చా. ఇదంతా నాకు వాళ్ళు ఇస్తున్న ఫ్రీ పబ్లిసిటీ, అందుకు థ్యాంక్స్. టాప్ 15లో నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ని కాదు కదా, ఇంకో 3 కూడా ఉన్నారు. కానీ వాళ్ళపై ట్రోలింగ్ ఎందుకు జరగడం లేదు? ఈ అమ్మాయి ఉండకూడదు అనుకుంటున్నారు. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి నా సెల్యూట్ అంటూ అనూష పంచ్లు విసిరారు. బిగ్ బాస్ ఎవర్రా బిగ్ బాస్ అనేది నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు. మన జనాలని ఎవడ్రా బిగ్ బాస్ మనకి, మన బిగ్ బాస్ వచ్చేసి మాయాద్వీపం చిన్నప్పుడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఈసారి హౌస్ లో కామన్ మెన్ కు కూడా అవకాశం కల్పిస్తామని అంతకు ముందే కింగ్ నాగార్జున అనౌన్స్ చేశారు. సమ్మన్ ఈస్ మేబీ వర్కింగ్ ఆన్ మీ, మేబీ నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి. ఇందుకోసం వేళల్లో అప్లికేషన్స్ రాగా పలు దశల్లో టాస్క్లు, ఇతర ప్రక్రియలు దాటుకుని 40 మందిని ఫైనల్ చేశారు. వీరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో స్పెషల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో నుంచి 15 మందిని టాప్ 15గా ఎంపిక చేశారు. వీరిలో ఎవరు హౌస్లో అడుగు పెడతారనేది ఉత్కంఠగా మారింది. ఈ 15 మందిలో ఎవరు సెప్టెంబర్ 7న బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదనల ప్రకారం మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దివ్య నిఖితలు కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్లో అడుగు పెడతారనే వార్తలు వస్తున్నాయి. నెటిజన్లతో పాటు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటున్న పలువురు కంటెస్టెంట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా 3 మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా. వై ఓన్లీ అనుష? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కూడా అప్పుడే జనాల్లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాదాసీదాగా ఉన్న వీరి సోషల్ మీడియా ఖాతాలకు భారీగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో వీరి ఇంటర్వ్యూల కోసం మీడియా వెంట పడుతోంది. వీరు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కామన్ మెన్ గా పార్టిసిపేట్ చేస్తున్న అనూష రత్నం ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు, ఇలా నీకు నచ్చిన మీమ్ ఒకటి యాడ్ చేసుకో, నేను అంతకంటే బెటర్ గా ఎడిట్ చేయగలుగుతా, అంతకంటే బెటర్ గా ట్రాల్ చేయగలుగుతా నేను తలుచుకుంటే. జనాలు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగిన విధంగా అగ్ని పరీక్షల్లో రీచ్ కాలేకపోయానేమో. అందరం గెలవాలని బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టాలనే వస్తారు. 15 మంది రేసులో ఉన్నప్పుడు ఒకడు ముందు ఒకరు వెనుక ఉంటారు. నాకు ఎక్కడో అదృష్టం కలిసి రాలేదని అనిపించింది. అలా అని ఎప్పుడూ నేను వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రయత్నించి ఓడిపోయినోడు చెడ్డవాడు కాదు, ప్రయత్నించకుండా వదిలేసిన వాడిని అనాలి అని అనూష అన్నారు. ఇప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి, కానీ మన 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి? ఓంకార్ అన్నయ్య షోస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఓ పర్సనాలిటీ టెస్ట్. నేను నాలానే ఉన్నా, జనాలు చూస్తారు, ఓట్లు రాబట్టాలనే ఎఫర్ట్స్ పెట్టాను. టాస్క్ల సమయంలో నా మోకాలు కమిలిపోయింది. నా నడుము పనిచేస్తుందా అన్న భయం వేసి వణికిపోయా. నన్ను నమ్మి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఇంకా బెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. 3 నెలల క్రితం నా వీడియోలతో ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను ముందు వెనుక తీసుకుని మధ్యలో వాళ్ళకి నచ్చిన మీమ్స్ని యాడ్ చేసి వదులుతున్నారు. నేను అంతకంటే బాగా ఎడిట్ చేయగలను, అంతకంటే ఎక్కువే ట్రోల్ చేయగలను, కానీ ఎంతమందికనే ఆన్సర్ చేయగలనని అనూష రత్నం వార్నింగ్ ఇచ్చారు. నేను అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు నా పైన ఒకటి నడిపించుకొని మీకు ఓకే ఫైన్ చేసుకోండి, ఐ కాంట్ కంట్రోల్ ఎనీవన్. నేను బిగ్ బాస్ ని ఏమీ అనలేదు. మన బిగ్ బాస్ ఎవడ్రా అన్న యాక్సెంట్ లో మాట్లాడా. కానీ 90s కిడ్స్ కి తెలిసిన రియాలిటీ షోలు మాయాద్వీపం, ఓంకార్ అన్నయ్య షోలే. ఎక్కడా కూడా నేను బిగ్ బాస్ కి వెళ్ళను, బిగ్ బాస్ నచ్చదని ఆ వీడియోలో ఉండదు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టే అప్లై చేశా, అగ్ని పరీక్ష వరకు వచ్చా. ఇదంతా నాకు వాళ్ళు ఇస్తున్న ఫ్రీ పబ్లిసిటీ, అందుకు థ్యాంక్స్.
టాప్ 15లో నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ని కాదు కదా, ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు. కానీ వాళ్ళపై ట్రోలింగ్ ఎందుకు జరగడం లేదు? ఈ అమ్మాయి ఉండకూడదు అనుకుంటున్నారు. నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళకి నా సెల్యూట్ అంటూ అనూష పంచ్లు విసిరారు.